మా ప్రియతమ నాయకులు స్నేహశీలి అందరి వాడు పిలిస్తే పలికే మనసున్న మహారాజు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ డాకి నారాయణప్పల నాయుడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్. మనసుతో అక్కున చేర్చుకునే వదలని శ్రీధర హసం సుస్థిరమైన లోకాభిమానం గిలిగింతల శత వసంత వికాసం మీ మార్గం అలుపెరగని ప్రజాశ్రామికం నిరంతరం మీ బాటలోనే మా పయనం మీరు చూపిన మార్గం నిర్గే నిర్దేశకం. మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వైకుంఠం ప్రదీప్ కుమార్ టీడీపీ సమన్వయ కమిటీ మెంబర్ గజపతి నగరం విజయనగరం జిల్లా. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. తాజా రాజకీయ పరిణామాలను భవిష్యత్తులో పార్టీ బలోపేతం వంటి అంశాలను చర్చించిన జగన్. సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై కలసికట్టుగా మాట్లాడాలన్న ఉప ముఖ్యమంత్రి. హిందువుల మౌనం వహిస్తే ఆ మౌనం భవిష్యత్ తరాలను నాశనం అవుతుందని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నాడని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి గుడివాడ. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన అమర్నాథ్. గజపతి నగర పట్టణంలో అట్టహాసంగా మాజీ ఎంపీ మక్కువ జన్మదిన వేడుకలు. స్థానిక టీడీపీ కార్యాలయంలో తన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన వేడుకల్లో పాల్గొన్న శ్రీధర్. సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై కలసకట్టుగా మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులు మౌనం వహిస్తే ఆ మౌనం భవిష్యత్ తరాలను నాశనం చేస్తుందన్నారు. ధర్మాన్ని పరిరక్షించడం గుడికి వెళ్లే ప్రతి హిందువు బాధ్యత కాదా, నా ఒక్కడి బాధ్యతేనా అంటూ ప్రశ్నించారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతెత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డూ మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డూ ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. తిరుమల శ్రీవారిపై రాజకీయం చేసి చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇదే సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల కోసం పసుపు చొక్కాలు వేసుకునే టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం కాషాయ చొక్కాలు వేసుకుంటున్నారు. దేవుడితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి. చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. లడ్డూ విషయంపై విచారణ జరిపించారని ప్రధాని మోదీ, వైఎస్ జగన్ ఇప్పటికే లేఖ రాశారు. ఈ విషయంపై మోదీకి ఫిర్యాదు చేస్తామంటూ కామెంట్స్ చేశారు. 100 రోజుల ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వాటిని తప్పించుకోవడానికి చివరికి
కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మనందరూ తెలుసు, మాయల పకీర్లు ఉంటారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం వాళ్ళ పని. పీసీ సర్కార్ అనేటువంటి ఒక గొప్ప మెజిషియన్ మనందరికీ తెలుసు, ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మెజిషియన్. ఆయన మించిపడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి వారి తల్లిదండ్రులంటే దయ లేదు, దేవుడంటే భక్తి లేదు, పిల్లనిచ్చినటువంటి మావంటే విశ్వాసం లేదు, చివరికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలంటే భయం లేదు. వీటన్నిటి మధ్య చివరికి మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల్ని తప్పించుకోవాలని, లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను తప్పించుకోవాలని, లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం. ఆ లడ్డూని కూడా, ఎందుకంటే 2014-19 మధ్య కూడా 16 లారీల్ని వెనక పంపించారు. వారి ప్రభుత్వంలో 14-16 లారీల్ని వెనక పంపించారు. అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా? ఇవన్నీ కూడా ప్రజలకు గమనిస్తా ఉన్నారు. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి, ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో, మళ్ళీ ఈ రోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజాలు బయటపడవు. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని మతాల్ని ఈరోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈరోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోయారు. ఈ నెయ్యి గొడవతో చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సంబంధించినటువంటి ఈ నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి 6 అడుగులు గొయ్యి తవ్వుకున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా దీని నుంచి దేవుడికి క్షమాపణ చెప్పి, ఎందుకంటే వారి వర్షంలో చూసాం, వారి వర్షను, ఆయన కొడుకు వర్షను మన ముఖ్యమంత్రి గారికి అక్కడ ఈఓకి ఏం సంబంధం, అది అటానమస్ బాడీ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చివరికి తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఎలా దీని నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఈ గొడవ దేవుడితో గొడవ పెట్టుకున్నాడు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం. 75 సంవత్సరాల వయసు మనకి. ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నాం, తప్పకుండా మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మీరు వేసినటువంటి సిట్ల మీద మాకు నమ్మకం లేదు, ప్రజలకి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు. అది ఎప్పుడు చేసినా ఈ సిట్లు అనేటువంటి ఏ రకంగా పనిచేశాయో, ఏ రకంగా వ్యవహరించాయో అనేటువంటిది గత ప్రభుత్వాల్లో చూసాం. సిట్ల మీద నమ్మకం లేదు. సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఇందులో తప్పకుండా నిజాలు బయటపడాల్సిందే. ఇందులో తప్పు ఎవరు చేశారనేటువంటిది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వరాన్ని నమ్ముకునేటువంటి కోట్లాది మంది భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇందులో నిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే దీంట్లో ఉన్నటువంటి నిజాలు బయటకు తీసుకొస్తాయనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విశాఖపట్నం కార్పొరేటర్లు అందరూ కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు గాని, మా మేయర్ గారు గాని, మిగిలినటువంటి పెద్దలు గాని అందరూ కూడా దీంట్లో ముందుకు వచ్చి ఏ రకంగా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తా ఉన్నారనేటువంటిది మరొకసారి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు.
విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక నేత సీనియర్ నాయకులు మక్కువ శ్రీధర్ జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎంపీపీ మక్కువ శ్రీధర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ కొండపల్ల కొండలరావు మక్కువ శ్రీధర్ చే పుట్టినరోజు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామ్జీరాజు, శ్రీరామ్ రెడ్డి, రామ్ కుమార్, కుప్పిలి శ్రీను, లంక బగ్గనాయుడు, పొట్నూరు అప్పలరావు, వైకుంఠం ప్రదీప్ కుమార్ రెడ్డి, ప్రసాద్, సూర్యనారాయణ, రాజు, పలువురు నాయకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు మధ్య పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటాయి. గౌరవనీయులు పెద్దలు కొండలరావు గారు వచ్చి మమ్మల్ని నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి కూడా వ్యక్తిగతంగా చెప్పి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇప్పుడే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మనందరం ఈరోజు ఎంత సమిష్టిగా ఆనందంగా ఉన్నామో అదే ఆనందాన్ని అదే సమిష్టిగా ఐక్యంగా మన మంత్రివర్గ కొండపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాబోయే పూర్తి 2029 వరకు కూడా మనందరం పనిచేసి నియోజకవర్గానికి కృషి చేసి మళ్ళీ శ్రీనివాస్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకునే విధంగా అందరూ కృషి చేయాలని ఒకసారి అందరినీ కోరుకుంటూ ఇదే ఐక్యతతో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా భగవంతుడికి తెలుగుదేశం పార్టీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున అతనికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. అతను ఇంకా ఎన్నో మంచి ఆయురారోగ్యం ఉండాలని, మంచి పదవులు సంపాదించాలని, పదవులు స్వీకరించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోదీజీ. ఈరోజు గజపతినగరం మండల నాయకులు మక్కువ శ్రీధర్ గారి జన్మదిన
సందర్భంగా మా మక్కువ శ్రీధర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకి అభినందనలు తెలియజేయడానికి మేమందరం పార్టీ ఆఫీస్కి వచ్చాము. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హిరమండలం కొండరాగోలు గ్రామంలో పొలం పిలుస్తుందిరా కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. రైతు ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఎమ్మెల్యే ఎంజీఆర్ హిరమండలం కొండరాగోలు గ్రామంలో పొలం పిలుస్తుందిరా కార్యక్రమానికి హాజరయ్యారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తుందిరా గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తుందన్నారు. అందుకనే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో ఆధునికత, వ్యవసాయ పంటలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కర్ర తిప్పి దీనివల్ల ఏంటంటే పొటాష్ లోపం నివారిస్తుంది. అలాగే అందులో ఉన్న సూక్ష్మ పోషకాలు కూడా నివారణ కూడా జరుగుతుంది. అంతేకాకుండా సూక్ష్మజీవులు పోషకాల నివారణ అంటున్నాయి. అలాగే చిన్న చిన్న రసం పీల్చే పురుగులు ఉంటాయి. ఆకు ముడత ఏమైనా పురుగులు ఉన్నా కంట్రోల్ కూడా చేస్తారు. తయారయ్యి 7 రోజులు నిల్వ ఉంటుంది సార్. ఇందులో 2 ఎకరాలకి ఉపయోగపడుతుంది. అలాగే ఇది ద్రవజీవామృతం సార్. ఆవు పేడ 2 కేజీలు, 10 కేజీలు, ఆవు మొత్తం 10 లీటర్లు, ఏవైనా పప్పు దినుసులతో తయారయ్యే పప్పు దినుసులు పిండి. మీరు అటు వెళ్ళిపోతుంటారు, కొంచెం వెనక్కి వెళ్తే బాగుంటుంది అందరూ. కానీ మీరు అటు ముందుకు వెళ్ళిపోండి అధికారులు. అలాగే పుట్టమట్టి అనేది అది సరిగా మనం ఏవైనా పిల్ సమారక మందులు వాడినా కూడా పుట్ట అనేది కొన్ని వేల కిలోమీటర్ల నుండి గణపతి నవరాత్రుల సందర్భంగా నక్కపల్లె మండలంలో కొత్తపేటలో బాల వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో ఆధ్యాత్మిక అంశాలు ఉట్టిపడేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం పలువురిని ఆకట్టుకుంది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎన్వీఎస్ ఆచార్యులు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆచార్యులు మాస్టర్ మాట్లాడుతూ కొత్తపేటలో ఇలాంటి పోటీలు నిర్వహించడం చాలా సంతోషమన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు నూతన ఉత్తేజం కలుగుతుందన్నారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విభాగాలలో కమిటీ సభ్యుల సమక్షంలో బహుమతి ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 3,000 పెన్షన్లో 4,000 రూపాయలకు పెంచడమైందన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారేసరికి పంపిణీ జరిగిందని వివరించారు. మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు పోతున్నారని, ఉపాధిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మూలపేట పోర్టు 1 సంవత్సరంలోగా పూర్తి చేసి ప్రాంతంలోని మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని, భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో శాశ్వతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, అందుకు అందరికీ సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడి నగేష్, తహసీల్దార్ గణపతిరావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఈ రాఘు, మండల ఇంజనీరింగ్ అధికారులు వై ప్రదీప్ కుమార్, కనకేశ్వరరావు, గనగళ్ల పేట సర్పంచ్ సూరాడ సూర్యం, మాజీ సర్పంచ్ అప్పారావు పాల్గొన్నారు. అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ, అది 19వ 21వ నాకు తెలియదు, ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు గ్రామస్తులందరూ అడిగారు,
ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పూడి గుడిసెలు, ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి. మీకేం కావాలని అంటే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సభ పెట్టాం, అక్కడ కోరారు. కోరితే ఈ గ్రామానికి ఉదుహుదులో ఇల్లు మంజూరు చేశాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం. అయితే అవి లబ్ధిదారులకు అందించేలోగే ప్రభుత్వం మారిపోయింది. ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం కొనసాగించాలి. కానీ 5 సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజక ఇది ఓపెన్ చేస్తే ఆయనకి పేరు వస్తుందని మొత్తం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గరలా ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను. ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ ఉదుహుదు ఇల్లు దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి, చీమలు పట్టేశాయి, చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. ఇదా ప్రభుత్వం? ఈరోజు నేను మూలపేట వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేశాడు. చంద్రబాబు నాయుడు అంతకుముందు భావనపాడులో శంకుస్థాపన చేశారు. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టు శంకుస్థాపన చేశాడు కదా, అలాగని చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తే అది మనిషే కాదు, ప్రభుత్వమే కాదు. మన ఇంపార్టెంట్ మొదటి సంతకం మన ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మొదటి సంతకం పెన్షన్ విధానం పెట్టడం, అదే 3,000 నుంచి 4,000 చేయడం, అది ఒకటి. రెండోది అన్నా క్యాంటీన్ మళ్ళీ స్టార్ట్ చేయడం, ఎక్కడెక్కడ బాగాలేదు అక్కడ మళ్ళీ ఒకసారి రిపేర్ చేసుకున్నట్టు స్టార్ట్ చేయడం. ఇది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ చట్టం, అదే లైన్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు, అదే రద్దు చేయడం. ఇలాంటి చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా కీలకమైన నిర్ణయం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఊరు గురించి మాట్లాడితే మీకు ఒక 268 పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా గతం కంటే ఇంకా మంచిది. పొద్దుననే ఒక 7 గంటల 8 గంటల వరకు మీ ఇంటికి వచ్చి సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా చాలా కాలం తర్వాత 15th ఫైనాన్స్ నిధి, మీ అందరికీ తెలియకపోవచ్చు, ఇది 15th ఫైనాన్స్ గ్రాంట్ ఒక 4,60,000 మీ ఖాతా అంటే మన గ్రామ పంచాయతీ ఖాతాలో పడింది. అదే మీకు కావాల్సిన కూడా చూడనటువంటి మెజారిటీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి చూసిందని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 175కి 164 గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చరిత్రలో మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఏదో మా గొప్పతనం కాదు, నాయకుల తాలూకా గొప్పతనం కాదు, ప్రజల తాలూకా గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు మీరు పడినటువంటి బాధలు, మీ ఆవేదన, మీ కష్టం, మీ ఇబ్బందులు అన్ని కూడా నెరవేర్చుకుని మీరు ఈసారి మనకందరికీ కూడా భవిష్యత్తు ఉండాలంటే, మా ఆడపడుచులు బాగుండాలంటే, మా కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకోవాలని కలిసి కట్టుగా అందరూ కూడా డిసైడ్ అయ్యి మొన్న మీరందరూ కూడా మంచి మెజారిటీతో మాకు గెలిపించడం జరిగింది. ఆ యొక్క మెజారిటీని నిలబెట్టుకునేందుకు 100 రోజులుగా మా తాలూకా పనితనం మరొకసారి మీకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ఆ రోజు పెద్ద హామీ మీ అందరికీ కూడా ఇచ్చినటువంటిది 3,000 పెన్షన్ ని 4,000 చేస్తామని. 4,000 కూడా ప్రభుత్వం మొదలైన తర్వాత కాదు, ఏప్రిల్ నెల నుంచి బకాయిలతో కూడా కలిపి 7,000 రూపాయలతో జులై నాటికల్లా ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఎన్నికల్లో ఇలాగే మాటిస్తూ తిరుగుతుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం కట్టుబడేపాల గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బసవన్న బోయిన రవి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య మాట్లాడుతూ గత కొద్ది దినాల క్రితం వరదల వల్ల తెగిపోయిన బొడమేరు గండ్లను పుటాహుటిన పూడ్చడం, వరద బాధితులను పరామర్శించే సహాయ కార్యక్రమాలు చేయడం, పునరావాసాలు ఏర్పాటు చేయడం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం లాంటి పనుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మన శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ నిమగ్నమయ్యారని, వీరు ఇరువురు చేసిన సేవ వర్ణాతీతులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు అక్కడ రామ్మోహనరావు అలియాస్ గాంధీ, మండల పార్టీ అధ్యక్షులు బజ్జూరు వెంకయ్య, లంకా రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్టీసీ ప్రధాన కార్యదర్శి బణావతుల ఫణి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావటం, లోకేష్ బాబుని తీసుకురావటం, మంత్రులని తీసుకురావటం, ఈ యొక్క కట్టల్ని ఎంత త్వరగా పూడ్చిన పరిస్థితులు ఉన్నాయో దగ్గర మీరందరూ చూసే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున మన శాసనసభ్యులు మరి అక్కడ అధికారులతో మాట్లాడుకోవటం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకోవటం, మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారితో మాట్లాడి ఈ యొక్క గ్రామాలకి ఎవరైతే ఆహార పదార్థాలు ఏవైతే కావాలో మరి భోజన పొట్లాలుగా భోజన ఏర్పాట్లు కానీ అలాగే మంచినీరు కానీ పాలు కానీ ఎప్పటికప్పుడు ఈ గ్రామాల్లో ప్రజలకు అందజేస్తూ మరి గ్రామాల్లో నీరు రాని గ్రామాల్లో మాకు కూడా భోజన వసతి ఏర్పాటు చేయాలంటే ఆ గ్రామాల్లో కూడా పంపించిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు మన వెంకయ్య గారికి కానీ నరసరావు కానీ ఈ కూటమి నాయకులు ఎవరైతే వేదిక మీద ఉన్న కూటమి నాయకులు అందరినీ సమావేశం పరుచుకొని సమన్వయం చేసుకొని అన్ని గ్రామాల్లో కూడా ఈ రైతాంగాన్ని కానీ కాపాడుకోవడం జరిగింది. మన శాసనసభ్యుల గురించి మరి రాష్ట్రంలో ప్రజల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నారో అదే విధంగా మన నియోజకవర్గంలో మన శాసనసభ్యులు కంటికి రెప్పలా మన నియోజకవర్గ ప్రజల్ని కాపాడుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇలాంటి శాసనసభ్యులు మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఈ రోజున కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్నుకున్నాం. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నష్టం జరిగింది, ఆ రాష్ట్రంలో ఉన్న నష్టాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ యొక్క రాష్ట్రంలో జరిగిన ఆ యొక్క ప్రజలకి ఆ యొక్క గ్రామాల్లో ఉన్న నష్టాన్ని తెలియజేసుకుంటూ మరి ఆయన తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా 100 రోజుల్లో 25 రోజులు దగ్గర ఈ యొక్క ఫ్లడ్ల ద్వారానే నష్టపోవడం జరిగింది. ఈ నష్టాన్ని ప్రజలకు ఈ రోజున కలెక్టర్ ఆఫీస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేయిపోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు పార్లమెంట్ సభ్యులు ఇక్కడికి రావాల్సి ఉంది కేశినేని శివనాథ్ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఆఫీస్లో ఈ యొక్క ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయిపోతా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉండటం జరిగింది. లేకపోతే ఈ రోజు పార్లమెంట్ సభ్యులు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటానని చెప్పి ఈ యొక్క జీకొండూరు మండలంలో పార్టీ నాయకులందరితో కూడా చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఆఫీసులో ఉండడం వలన ఆయన రాలేకపోయారు. ఈ విధంగా ఈ 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం. 100 రోజుల హామీని ఏ విధంగా నెరవేర్చారు, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేశారో ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున 100 రోజులు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఈ 100 రోజుల్లో సంక్షోభంలో బ్రేక్ తీసుకుందాం. నిరంతరం ప్రజల మనిషిగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ యొక్క శక్తిని మీకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు నడిచే మార్గంలో మీ వెంట మేము అంటూ మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సాయిరాం జయరాజ్, గజపతి నగరం, విజయనగరం జిల్లా. నిరంతరం ప్రజల మనిషిగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ యొక్క శక్తిని మీకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు నడిచే మార్గంలో మీ వెంటే మా పయనమంటూ మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కూపిలి శ్రీను, ప్రొప్రైటర్, KVS హోటల్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
నా జయలక్ష్మి బ్యాంక్ బాధ్యులైన డిపాజిటర్లందరూ వారు డిపాజిట్ చేసిన సొమ్మంతా తిరిగి వారికే చెల్లించేలా కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, కూటమి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా పోరాటం కొనసాగుతుందని జయలక్ష్మి బ్యాంక్ బాధిత డిపాజిటర్ల సంఘ పిఠాపురం కరణ యనమండ్ర సూర్యనారాయణ అన్నారు. పిఠాపురం సువర్టుపేటలో తన నివాసంలో సుబ్రహ్మణ్యం మాస్టర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యనమండ్ర సూర్యనారాయణ మాట్లాడుతూ జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డిపాజిటర్లంతా 27వ తేదీన శుక్రవారం నాడు కాకినాడలో జరిగే 3వ వార్షిక సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు 27/9/24 కాకినాడలో 3వ వార్షికోత్సవ సభ ఏర్పాటు చేయడం అయింది. ఇది మనం గతంలో అనేక పర్యాయాలు అధికారులకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా మనం రిక్వెజేషన్లు ఇచ్చి ఒక పరిధిలో దీన్ని 10 మందికి ఉపయోగపడే విధానంలో డబ్బులు వస్తాయి అనేటువంటి దృక్పథంతో చాలా వరకు తీసుకురావడం జరిగింది. రేపు మన ప్రీతమ కాన్స్టిట్యున్సీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నోటీసులో కూడా పెట్టడం జరిగింది. అదృష్టం బాగుండి వారు కూడా అటెండ్ అయితే వారి ద్వారా మొత్తం అంతా కూడా కార్యక్రమాన్ని చెయ్యాలని చెప్పనేసని బోర్డు చైర్మన్, డైరెక్టర్లు అందరూ కూడా డిసైడ్ అయ్యారు. తర్వాత రేపు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే బాధితుల తరఫు నుంచి ఈ వార్షికోత్సవ సమావేశానికి అటెండ్ అవ్వాల్సిందిగా పిఠాపురం నుంచి మన నియోజకవర్గ పరిధిలో గతంలో మనం 1600 మంది డిపాజిటర్దారులు ఇక్కడ మన పిఠాపురంలో ఉన్నారు. 16 కోట్ల రూపాయల దగ్గరగా మనం ఆ రోజు పిఠాపురం నుంచి ఎంఏఎం సొసైటీలో డిపాజిట్లు చేసినటువంటి మన బాధితులు అందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమానికి మనం, ఎందుకంటే డబ్బులు చేతికి వచ్చేంత వరకు కూడా పోరాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బాడీ ఇప్పటిదాకా అనేక కష్ట నష్టాలను ఓర్చుకుని ఓ పరిధిలోకి ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసి ఈ వాళ్ళ 10 మందికి ఇవ్వడం గురించి మొత్తం అంతా కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం జరిగింది. దీన్ని సక్రమంగా బాధితులకు అందేంత వరకు కూడా పోరాటం చేయవలసిందే. అంచేత దయచేసి అన్ని కుటుంబాల నుంచి కూడా మీ డబ్బులు మీకు వచ్చేంత వరకు కూడా మీరు అవిశ్రాంత పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కావున పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బాధిత కుటుంబాలందరూ కూడా రేపు దంటు కళాక్షేత్రం కాకినాడలో ఇన్విటేషన్ వాళ్ళందరూ కూడా గ్రూపుల్లో పెట్టడం సాధ్యమైనంత వరకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంచేత శుక్రవారం నాడు మాత్రం తప్పనిసరిగా మీ ఓటు హక్కుని ఏ రకంగా అయితే వినియోగించుకుంటామో అలాగేంటంటే ఈ సమావేశానికి బాధితులు అటెండ్ అయితేనే రేపు పొద్దున విలువ ఉంటుందని చెప్పనేసని అనారోగ్యమైనటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పనేసని మన కమిటీ నుంచి అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంచేత మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి సంపూర్ణ మద్దతు మీ డబ్బులు వచ్చేంత వరకు పోరాడవలసిందిగా పిఠాపురం కన్వీనర్గా పిఠాపురం బాధిత అసోసియేషన్కి గతం నుంచి మేము పోరాడుతున్నందుకు మీరు అందరూ సహకరించాలని చెప్పనేసి కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని 16 సచివాలయాల్లో 16 మంది ఏఎన్ఎంలు గ్రేడ్ 3గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లాలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సుమారు 400 మంది ఏఎన్ఎంలు గ్రేడ్ 3 తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారు. తమ పని విషయంలో సచివాలయ అధికారులు గ్రామ మరియు మున్సిపల్ కార్యక్రమాలను ఏఎన్ఎం గ్రేడ్ 3గా పనిచేస్తున్న మమ్మల్ని బాధ్యులను చేస్తూ టీమ్గా వేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. ఇక మరలా అదే సమయంలో వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా టార్గెట్ల కోసం వాళ్లు డిమాండ్ చేస్తున్నారని జిల్లావాణి న్యూస్ ప్రతినిధి ముందు వాపోయారు. అటు సచివాలయ అధికారులు ఇటు వైద్యారోగ్య శాఖ అధికారుల నుండి చాలా ఒత్తిడికి గురవుతున్నామని తమ గోడును విన్నవించారు. వైద్యారోగ్య శాఖ కంట్రోల్లో విధుల్లోకి జాయిన్ అయ్యామని, వైద్య ఆరోగ్య శాఖ పనులకు మాత్రమే మమ్మల్ని వినియోగించుకోవాలని అధికారులను కోరారు. మహిళా ఉద్యోగులైన తమను 2 శాఖలకు విధిస్తున్న పని భారాన్ని తగ్గించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇదే కాక ఆదివారం సెలవు దినంలో కూడా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అతికించమని ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. తమ పని భారాన్ని తగ్గించాలని కోరుతూ ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇలాగే కొనసాగితే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధం అండి. సచివాలయము ఏఎన్ఎంని బి రామాదేవి నా పేరు. ఆరోగ్యపరి మన్యం జిల్లా అధ్యక్షురాలండి.
2007లో జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అవ్వడం 2007 నుంచి కూడా ఇప్పటి వరకు చాలా కష్టాలు పడుతూనే జీవిస్తున్నాం తప్ప మాకంటూ సుఖం లేదండి. 2007 నుంచి 2019కి వచ్చేసరికి సచివాలయం ఉద్యోగాలంటూ తీశారు. GSWS దీనిలో అందులో సెలెక్ట్ అయ్యి మళ్ళీ పరీక్షలు రాసుకొని వచ్చి GSWSలో జాయిన్ అయ్యామండి సచివాలయం ANMsగా. అందులో భాగంగా ఇంకా వర్కులు ఎక్కువయ్యాయి తప్ప మాకంటూ సుఖం లేదండి. అటు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇటు పంచాయతీ రాజు వాళ్ళు మధ్యలో నలిగిపోతున్నాము. మాకైతే పంచాయతీ రాజులు అయితే వర్క్ మామూలుగా పంచాయతీలో చేయాలంటే ఇంటింటి సర్వేలు ఇవే తప్ప ప్రజలకు ఉపయోగపడేటట్లు ఏమీ లేవండి. అదే సచివాలయ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే వ్యాక్సినేషన్స్, ఫీవర్స్ మొత్తం అన్నీ ప్రజలకు సంబంధించి ఆరోగ్యపరంగా అన్నీ మేము చేయవలసి ఉంది. కానీ అందులో ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితులు అయితే ఉన్నాము. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని మధ్యలో నలిగిపోతున్నాము. మాకైతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కలపాలని కోరుకుంటున్నామండి. అలాగే మాకు రావాల్సిన రాయితీలు కూడా ఏవి రావట్లేదండి. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే కనీసం మాకు అందులో 13 రకాల ఉద్యోగాలు సచివాలయంలో ఉంటాయి. 13 రకాలు 12 రకాల మందికి యూనిఫామ్ అలవెన్స్ ఇచ్చారు, కానీ మాకంటూ యూనిఫామ్ అలవెన్స్ లేదండి. మమ్మల్ని గుర్తించాలని తప్ప మేము యూనిఫామ్ వేసుకుంటున్నాం తప్ప మాకైతే యూనిఫామ్ అలవెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. మాకు యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మాకు రావాల్సిన RCH అమౌంట్ కూడా రావాలండి. RCH వర్క్ అంతా మా ANMsే చేస్తున్నారు తప్ప వేరే ఎవరు చేయట్లేదు. కానీ RCH అలవెన్స్ మాత్రం మాకు రావట్లేదు. NCD సర్వే అయితే రాత్రి పగలు అనుకుంటా రాత్రి 1 గంట 2 టైంలో కూడా చేసిన రోజులు ఉన్నాయి. వాటితో అలవెన్స్ కూడా మాకు ఇవ్వలేదండి. వేరే వాళ్ళకి వచ్చాయని తెలిసింది తప్ప మేము అది కూడా అడగకుండా ఎవరు ఏ పని చెప్పినా చేస్తున్నాం, తల వంచుకొని చేస్తున్నాం తప్ప మేము చెయ్యము అనట్లేదు. కానీ ఇంకా చేస్తున్నారు కదని మేము మోయలేనంత భారం మా తలపై పెట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు అధికారులుగానే ఉంటున్నారు. కాదనట్లేదు, మేము ఎవరు చెప్పినా పని చేస్తాం. కానీ అది ప్రజలకు ఉపయోగపడేటట్లు చేసేటట్లు మమ్మల్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మేము బొబ్బిలి అర్బన్లో 16 మంది ANMsగా వర్క్ చేస్తున్నామండి. 16 మంది ANMs కూడా అటు హెల్త్ డిపార్ట్మెంట్, ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. మాకు శాలరీలు ఇస్తున్నది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అప్ చెప్తారు. మా అండర్లో ఉన్నారు కదా అని DMHO సార్ వాళ్ళు ఇటుపక్క ఈ వర్క్ చేయించుకుంటారు. ఈ రెండింటి మధ్యలో మేము ఎలా నలిగిపోతున్నామంటే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్ అయ్యింది, ఒక పక్క రొటీన్ ఇమ్యునైజేషన్ బుధవారం ప్రోగ్రామ్ అయ్యింది, మరొక పక్క సెక్టార్ మీటింగ్ అవుతుంది. ఈ మూడింటి మధ్యలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు మాకు ఏం చేస్తున్నాం అన్నది క్లారిటీ లేకుండా అయిపోయింది. రెండోది ఏంటంటే అటు మిగిలిన సచివాలయ సెక్రటరీకి ఆ వర్కులు అప్పచెప్తూ మమ్మల్ని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం వెసులుబాటు ఇస్తే బాగుండు అన్నది మా ముఖ్య ఉద్దేశం అండి. అటెండెన్స్ ఒకటండి, ఒక హై రిస్క్ కేసు ఫాలోఅప్ చేయాలన్నా, హై రిస్క్ కేసు తీసుకొని వెళ్ళాలన్నా, మెటర్నల్ ఆడిట్లకు వెళ్ళాలన్నా అటెండెన్స్ మాకు కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. అటెండెన్స్ వెసులుబాటు కూడా మాకు ఇవ్వాలని అడుగుతున్నాము. అందరికీ యూనిఫామ్ అలవెన్స్ ఉందండి. ఎస్పెషల్లీ మా ఐడెంటిటీ కోసం మాత్రమే మేము ఒక వైట్ యూనిఫామ్ వేసుకున్నాం, కానీ మాకంటే యూనిఫామ్ అలవెన్స్ లేదు. శనివారం బుధవారం రొటీన్ ఇమ్యునైజేషన్ చేస్తున్నాం సార్, వారానికి 8 రోజులు. అది కాకుండా BCG వ్యాక్సిన్ చేస్తున్నాము. ప్రతి సోమవారం ప్రతి లక్షవారం మాకు ఈ రొటీన్ ఇమ్యునైజేషన్ BCG వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్తోనే నెలంతా గడిచిపోతుంది. ఈ మధ్యలో అడ్మినిస్ట్రేషన్ వర్కులు వస్తే ఏం చెయ్యాలా అన్న సతమతంగా ఉన్నాం. ఒకే రోజు అటు మున్సిపల్ ఆఫీస్ వర్కులు అవని, ఇటు పక్క డిపార్ట్మెంటల్ మీటింగ్లు అవను ఒకే టైంలో కానీ పడినట్టయితే మేము చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎటువైపు వెళ్ళాలా అని అర్థం అవ్వట్లేదు. అర్బన్ ఏరియాలో ఇప్పటి వరకు మాకు 2019లో మేము జాయిన్ అయిన నుంచి ఒక కిట్ అలవెన్స్ కూడా రాలేదు మాకు. అది కూడా ఇప్పిస్తారని అనుకుంటున్నాము. 72 రకాల యాప్లు చేస్తున్నాం సార్. ఆ 72 రకాల యాప్లని కూడా మేము అడుగుతున్న కొలది ఒక్కొక్క యాప్ ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గించబడటం లేదు. ఏమైనా అందులోంచి కూడా మాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చినట్టు RCH వర్క్ మేము చేస్తూ ఉంటే RCH వర్క్కి అలవెన్స్ అయితే ఇప్పటి వరకు లేదు. సీనియర్ ANMs అయితే మాకైతే RCH అలవెన్స్ వచ్చేవి అని విన్నాము, కానీ ఇప్పటి వరకు మాకైతే RCH అలవెన్స్ రాలేదు. 72 రకాల యాప్లకు వస్తే సార్ అవి ఏ యాప్లు ఎలా చేయాలి, RBSకి కొత్తగా యాడ్ అయింది ఈ మంత్లో. ఆ యాప్ గురించి మాకు అసలు అవగాహన లేదు. ప్రతి ఒక్కటి మేము చేస్తున్న RCH ఇమ్యునైజేషన్ RCHలో చేస్తాము, యూవిన్ ప్రోటల్లో చేస్తాము, RCH అన్మోల్లో చేస్తాం సార్. ఒకే వర్క్ 3 విధాలుగా 4 విధాలుగా అవుతుంది. ఆ వర్క్ నుంచి కూడా మాకు మెయిన్లీ యాప్స్ తగ్గించి మానసిక ఒత్తిడిని తగ్గించి ఉద్యోగ బాధ్యతల్లో
మాకు ఇచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా అయితే మేము కొంచెం మాకు ఇచ్చిన ఫీల్డ్ లెవెల్లో అందరికీ చేరువగా మా వైద్య వృత్తిని వినియోగించుకుంటే బాగుండు అన్నది మా ఉద్దేశం. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎలమంచిల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. అనంతరం కలెక్టర్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలమంచిల్లో గల కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని పునర్నిర్మాణం చేయటకు ప్రణాళిక సిద్ధం చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Are you confident or what? You should tell us. Would you like to go back to your original buildings? మీరు అందరూ ఒకే ప్లేస్ లో కూర్చొని ఓకే చేస్తారు. అదే మీ కన్సల్టేషన్ మీరు చూసేది ఇది ఒకటి ఇంట్రెస్ట్ ఉందా అర్థం ఆఫీస్ రూమ్ అని చెప్పిన ప్లేస్ అట్లా నేటల్ చెకప్ లో పొలం పిలుస్తుందనే నినాదంతో రైతుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మే బృహత్తర కార్యక్రమాన్ని కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్నారని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. వ్యవసాయ రంగానికి చేయూతనందించే లక్ష్యంతో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరువ చేసే కార్యక్రమమే పొలం పిలుస్తుందని అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుందిరా అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రైతును రాజుగా చేయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల లక్ష్యమన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి అధిక దిగుబడులు సాధన మరియు నికర ఆదాయం పెంపు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు కె త్రినాథరావు, కూటమి నేతలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. డ్రోన్లతో వరి పంటకు పిచికారీ చేసే విధానాన్ని స్వయంగా ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు తిలకించారు. డ్రోన్లపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఎచ్చెర్ల మండలంలో పొన్నాడు అనేటువంటి గ్రామంలో మన గౌరవ ఎచ్చెర్లే ఎమ్మెల్యే గారైనటువంటి ఈశ్వరరావు గారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మన డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వ్యవసాయ అనుబంధ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా సైంటిస్టులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ సాంకేతికత, ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం పొలం పలికిన దాంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు మనము డ్రోన్ అనేటువంటి టెక్నాలజీని ఇక్కడ ప్రదర్శన ద్వారా చూపించడం జరిగింది. ఈ రైతులందరూ కూడా చాలా కన్విన్స్ అయ్యడం జరిగింది. మనకేంటంటే ఒక ఇంచుమించుగా 10 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకుతో ఒక డ్రోన్ అన్నటువంటిది ఒక ఎకరానికి సరిపడేటువంటి మందును అయితే నానో ఫెర్టిలైజర్స్ కానీ, యూరియా కానీ, డిఏపి కానీ, అదేవిధంగా పురుగు మందులకు సంబంధించి కూడా ఒక ఎకరానికి 10 నుంచి 15 నిమిషాల్లో ఇది పూర్తిగా స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈక్వల్ డ్రిఫ్ట్, అదేవిధంగా ఒకే రకమైనటువంటిది పడడం వల్ల ఏంటంటే పురుగు కూడా తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు ఒకే చోట ఒకేసారి మనం పిచికారీ చేయడం వల్ల ఏంటంటే డబ్బులు కూడా కొంత ఆదా అవుతాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్ప్రే ఫ్లూయిడ్ కరెక్ట్గా పొలం మీదన పడి పురుగు అన్నటువంటి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతులు ఏంటంటే ఇప్పుడు ఇది సుమారుగా కంపెనీని బట్టి 3 నుంచి 6 లక్షల వరకు కూడా దీని ఖరీదు ఉంది. కాకపోతే ఇప్పుడు కొంతమంది డ్రోన్ పైలట్ అన్నటువంటి వాళ్ళు ప్రతి మండలం నుంచి కూడా ఒక 3 నుంచి 4 మనం సెలెక్ట్ చేయడం జరిగింది ఆర్ఎస్కే పరిధిలో. వాళ్ళకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంచుమించుగా ఒక 10 రోజులు 72,000 రూపాయల ఖర్చుతో యాంగ్రూ అనేటువంటి గుంటూరు లాంగ్ ఫామ్లో వీళ్ళకి ట్రైనింగ్ మొత్తం స్టేట్ మొత్తం మీద ప్రతి మండలం నుంచి కూడా 3-4 గ్రామ రైతుల్ని అంటే యువకుల్ని
10th క్లాస్ మినిమం అయినటువంటి వాళ్ళు, కొద్ది టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళకి మనము డిపార్ట్మెంట్ పరంగా కూడా రాయితీతో 100% రాయితీతో ట్రైనింగ్ అన్నటువంటిది ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ డ్రోన్ పైలట్స్ ఉన్నారో వాళ్ళకి రేపు పొద్దున్న గవర్నమెంట్ ఏమైనా ఈ డ్రోన్ అన్నటువంటిది స్కీమ్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఉపాధి వస్తుంది, అదేవిధంగా ఏంటంటే ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ పెస్ట్ అన్నటువంటిది కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేయొచ్చు. మనం ఇన్ టైంలో అన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. జగ్గంపేట మండలం కాట్రావలపల్ల గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని, లడ్డూ కల్తీ చేస్తున్న దోషులను శిక్షించాలని కోరుతూ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మోకాళ్లపై ప్రాయశ్చిత దీక్ష చేశారు కూటమి నాయకులు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన లడ్డూను కాసుల కోసం కకృతిపడి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను కలిపి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి ధర్మానంద కుమారి, గ్రామ జనసేన అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, ఎలేటి బాబి, సుంకర సీతారామయ్య, కంటే రామారావు, వెన్న వీరబాబు, బిక్కిన బాబి, రాయుడు శివ, రాయపాటి బాబురావు, మొగలావల్ల సూరిమిల్లి సత్యబాబు, పోతల త్రిమూర్తులు, మింగి చంద్రరావు, కారిచెర్ల సత్యబాబు, పోలినాటి అజ్రా శాస్త్రి, అప్పికొండ సింగారావు, చెక్కపల్లి దుర్గా, ఆలయ ధర్మకర్త కాటంరెడ్డి భావనదొర, ఆర్ఎస్ఎస్ నాయకులు వెన్న సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జగ్గంపేట మండలం, జగ్గంపేట నియోజకవర్గం, కాట్రావలపల్లి గ్రామం. మరి గత 4 రోజులుగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ప్రసాదంలో మరి జంతువుల యొక్క కొవ్వును వాడుతున్నారని సిట్ అధికారులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు దోషులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో మరి మా కాట్రావలపల్లి గ్రామంలో మా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి 108 కొబ్బరికాయలు కొట్టి మేమందరం కూడా మోకాళ్ళపై దీక్ష చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే సిట్ అధికారులు మన ప్రభుత్వం కలిపి ఈ అరాచకానికి ఎవరైతే గురయ్యారో దోషులకి కఠినంగా శిక్షించాలని, మన ఆరాధ్య దైవం అలాగే అంతేకాకుండా కలియుగ భగవంతుడు మరి మన వెంకటేశ్వర స్వామికి ఈ శిక్ష ద్వారా అలాగే ప్రాయశ్చిత్తం కావాలని, అలాగే మన పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి లడ్డూపై జరిగిన అవకతవకల గురించి మన జ్యోతిలక్ష్మి గారి సారథ్యంలో ప్రతి ఊర్లోనూ కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ సందర్భంగా ఇది కాట్రావలపల్లి వేళ 108 కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలియజేశాం. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం, కాట్రావలపల్లి గ్రామం. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఈరోజు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాద విషయంలో తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. మనందరికీ ఇష్టదైవమైనటువంటి మనకి ఇష్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసి మన మనోభావం దెబ్బతీసినటువంటి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా మన అందరికీ కూడా రక్షణ కల్పించాలని ఆ వెంకటేశ్వర స్వామి దీక్షలో భాగంగా కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జ్యోతుల నెహ్రూ గారు, తుమ్మలపల్లి రమేష్ గారు ఎంతో తీవ్రంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మా కాట్రావలపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారు అలాగే ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున మేము మా యొక్క గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో తీవ్రమైనటువంటి నిరసన చేసి మోకాళ్ళపై దీక్ష చేసి మీ అందరం కూడా ఆయనకి క్షమాపణ కోరుకుంటూ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మరీ కోరుకుంటున్నాం. నమస్కారం. సావరకోట మండలం గుమ్మపాడు మరియు చీడిపూడి గ్రామ సచివాలయ పరిధిలో స్వర్ణాంధ్ర ఎట్ 2047 పాంప్లెట్ల పంపిణీ అవగాహన కల్పించడం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వాళ్ళ అభిప్రాయం తెలియచేయడం ఎలా అని వాళ్ళ మొబైల్ ద్వారా మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కత్తిరి వెంకటరమణ మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2047 విజన్ అభివృద్ధి కొరకు ప్రజల అభిప్రాయం తెలుసుకున్నటకు అవగాహన కల్పించడం శుభపరిణామమన్నారు. ప్రజలందరూ అభిప్రాయంతో నవంబర్ 1వ తేదీన 2024న విజన్ 2047 పత్రాన్ని ఈపీసీఎం ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మ పాడు చీడిపూడి సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు కొన్ని కార్యక్రమాలు 100 రోజుల్లో చాలా కార్యక్రమాలు చేసిన అందరికి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఈరోజు చీడిపూడిలో ప్రతి ఇంటికి వెళ్ళి
స్థానిక సచివాలయ సిబ్బంది తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి స్టిక్కర్ అంటించడమే కాకుండా ఈ పాంప్లెంట్ ఇచ్చి కార్యక్రమాలు వివరించడం జరిగింది ఉదయం 8:30 నుంచి అని. ఈ కార్యక్రమం దిగ్విజయంగా మండలంలో ప్రతిరోజు జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన టాస్క్ ప్రకారం నిరుద్యోగ యువతకు మొట్టమొదటిసారిగా 16,437 ఉద్యోగాలతో నోటిఫికేషన్ భర్తీ చేయడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకేసారి పెన్షన్స్ 2,000 నుంచి 3,000 పెన్షన్మే కాకుండా అంటే మేనిఫెస్టో ప్రకారం మొదటి నెలలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకే రోజు 65.18 లక్షల మందికి 4,408 కోట్లు పంపిణీ చేయడం దేశ చరిత్రలో ఒక తిరుగులేని సంక్షేమ పథకంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తో తెలియని రోజుల్లో ఖచ్చితంగా 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన జనవరి అయితే ఈరోజు కూడా 1,674.47 కోట్ల రూపాయలు బకాయిలు కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలు నిర్వీర్యమైన టైంలో 1,452 కోట్లు కూడా విడుదల చేయడం జరిగింది అంటే గ్రామ పంచాయతీలకి. అదేవిధంగా అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవారికి 3 కోట్ల ప్రతి అంటే ఒక 5 రూపాయలకు భోజనం పెట్టడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా యాక్ట్ ద్వారా అంటే సామాన్యులు కూడా తన ఇల్లు స్థలము మనది అవుతుందో లేదో భయంతో బతికే పరిస్థితి ఉంది. అందరూ కూడా భయభ్రాంతులు చేసే చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూసి ఉంటారు టీవీలు అంట విజయవాడలో పూర్తిగా ఒక అంటే డ్రైన్లు ఆక్రమించినట్టే కాలువలు కూడా ఆక్రమించడం జరిగింది. దానివల్ల ఏంటంటే మొదటి ఫ్లోర్ మొత్తం మునిగిపోయిందనమాట. చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి కూడా దగ్గరుండి 10 రోజులు జేసీబీ మీద వెళ్ళడమే కాకుండా మురుకు నీటిలో 70 సంవత్సరాలు దాటిన మన చంద్రబాబు నాయుడు యువకుడిలా పనిచేసి ప్రతి కుటుంబానికి నేనే యజమాని నేనే పెద్ద అనుకొని ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరిగింది అన్ని విధాల. వాళ్ళ నష్టపరిహారం కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది. సో రానున్న రోజుల్లో జనసేన బీజేపీ మరి టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఇంకెన్నో కార్యక్రమాలు కేంద్ర సహకారంతో చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ మునుముందు కూడా ఈ మంచి ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భోగి గణపతి పీఠం అందించి వినతిపై కాకినాడ జిల్లా కలెక్టర్ వహించిన చర్యలకు మేరకు బాలత్రిపుర సుందరి ఆలయ కోనేరు ప్రక్షాళన చేపట్టారని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ఇక్కడి ప్రాంగణాన్ని పరిశీలించిన రమణరాజు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. 2013లో పిండాల చెరువును ఎండగట్టి హోమాలు నిర్వహించిన క్రమంలో చెరువు గట్ల మీద అమ్మవారి శక్తి స్వరూపాల శిలా విగ్రహాలను నైరుతి దిక్కులో నాగశివలింగం ప్రతిష్ఠ చేశారని వాటిని కాకిరెట్టలకి గాలికి డంపింగ్ చెత్తల నడుమ వదిలివేయడంతో నాగశివలింగం పూర్తిగా డంపింగ్ చెత్తల్లో కప్పబడిపోయిందన్నారు. స్వయంగా పార తీసుకువెళ్లి డంపింగ్ చెత్తలను వెలికి తీయంగా చేయగా నాగశివలింగం ఎక్కడా కనిపించలేదన్నారు. బయటి వ్యక్తులు అపహరించారన్నారు. నగరానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న జిల్లా కలెక్టర్ ఎండోమెంట్స్ కమిషనర్ తగిన చర్యలు చేపట్టాలని భోగి గణపతి పీఠ ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు విజ్ఞప్తి చేశారు. ఆలయ నూతన ఈవో ఉండవల్ల వీర్రాజు చౌదరి ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని కోరారు. కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి కోనేరులో 2013 సంవత్సరంలో ఇక్కడి పిండాల చెరువుని ఎండగట్టి హోమాలు నిర్వహించి చుట్టూ 6 దుర్గమ్మ వారి యొక్క దేవతా స్వరూపాల యొక్క శిలా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ నాగశివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇదంతా కూడా పూర్తిగా కప్పుబడిపోయింది. డంపింగ్ యార్డ్ వేసారు. చెత్తలతో కూరుకుపోయింది. ఈ విగ్రహాలకి కాకులు రెట్లకి గాలికి వదిలేశారు. ఆకాశం నుంచి వర్షించినప్పుడు మాత్రమే అట్లా అభిషేకం జరుగుతుంది. తాగి పడేసినటువంటి మద్యం సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్తలు, డంపింగు సమస్తం అంతా కూడా ఇందులోనే పారేశారు. ఈ మద్యం సీసాలు కూడా ఈ చెరువులో చాలా సీసాలు ఉంటాయి. వీటి గురించి గత 3 నెలలుగా జిల్లా కలెక్టర్ గారికి 3 సార్లు వినతి పత్రాలు దాఖలు చేసుకుంటే ఇప్పటికి ఇది మోక్షం జరిగింది. కానీ ఈ రోజున ఇంకా ఈ డంపింగ్లోంచి ఈ శివలింగం తీయలేదని చెప్పి నేను ఇక్కడికి వచ్చి భారతం మొత్తం అంతా కూడా కంప్లీట్ అంతా కూడా మట్టి తీస్తే ఇక్కడ ఎక్కడ కూడా శివలింగం కనబడలేదు. ఈ శివలింగం కనబడలేదని ఇక్కడ పక్కన వాకప్ చేస్తే ఒక 3 నెలల కిందటో 6 నెలల కిందటో ఈ శివలింగాన్ని పెకలించి పట్టుకుపోయారని చెప్పి తెలిసింది. అంటే మరి దేవాదాయ శాఖకి బాధ్యత లేదా? ఈ దేవతా విగ్రహాలు ఇలా గాలికి వదిలేస్తే ఎవరైనా హిందూ దేవతలకు అపచారం చేస్తే
మరి అటువంటప్పుడు సమాజంలో ఎటువంటి విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మంచి పద్ధతి, మంచి విధానం కాదు కదా. పౌర సంక్షేమ సంఘం ఏడాది కాలంగా చెబుతూ ఉంది, ఈ దేవతామూర్తుల విగ్రహాలకి రోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించండి, పైన గొడుగులు పెట్టండి, చుట్టూ గ్రిల్స్ పెట్టండి, వాటికి రక్షణ కల్పించండి. దీన్నంతటి కూడా గ్రౌండ్ని వీధి దీపాలు ఏర్పాటు చేసి, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేసి, చక్కగా నీటిలో నీరుని తోడించేసి, కోనేరులో నీరుని తోడించేసి దీన్ని ఆధ్యాత్మిక పార్కుగా తయారు చేయమని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతూ ఉంది. అట్లాగే ఈ కోనేరు చుట్టూ కూడా ఓనోకార్పస్ వృక్షవృక్షాలు అంటే పక్షులు వాళ్ళని చెట్లు ఇక్కడ మానవాళికి ఎటువంటి ఉపయోగం లేదు. దీని మీద కోర్టుకు కూడా వెళ్ళారు, కోర్టు కూడా తిరస్కరించింది. కాబట్టి ఆ చెట్లు సమూలంగా తొలగించాలి. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కానీ రమణపేట పార్కులో తీశారు తప్ప ఎక్కడ కూడా తొలగించలేదు. కాబట్టి దయచేసి వీటిని తొలగించండి. అట్లాగే ఇక్కడ రామాలయం వీటి చీకటి, ఈ చీకట్లో ఏమవుతుందంటే ఇక్కడ గంజాయి సేవించేవాళ్ళు, మద్యం సేవించేవాళ్ళు ఇక్కడ చేరుతూ ఉన్నారు. మహిళలు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పక్కన ఉన్న బాదంవారి వీధిలో కూడా ఇదే రకమైన సమస్య ఉంది. కాబట్టి ఈ బాలాత్రిపుర సుందర గుడి కోనేరు చుట్టూ మొత్తం కంప్లీట్ అన్ని వీధుల్లోనూ కూడా మరి ఫ్లడ్ లైట్లు వేయించాల్సిన పరిస్థితి ఉంది. 360 రోజులు నిర్వహణ ఉండాలి. ఈ యొక్క శ్రామిక కోనేరుని అభివృద్ధి చేయాలి. ఈ శివలింగం ఏమైంది అనేటువంటిది దర్యాప్తు చేయాలి. ఈ విధంగా ఎవరికి వాళ్ళు శివలింగాలు, దేవతామూర్తుల విగ్రహాలను పెకలించి పట్టుకుపోతే ఇది నగరానికి శోభాయమానం అవుతుందా? అమంగళకరం. ఈ అమంగళకరమైన విధానానికి ప్రాయశ్చిత్తం ఏంటి? అదే ప్రశ్నిస్తున్నాం. కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి కోనేరులో 2013 సంవత్సరంలో ఇక్కడి పిండాల చెరువుని ఎండగట్టి హోమాలు నిర్వహించి చుట్టూ 6 దుర్గమ్మ వారి యొక్క దేవతా స్వరూపాల యొక్క శిలా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ నాగశివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇదంతా కూడా పూర్తిగా కప్పుపడిపోయింది. డంపింగ్ యార్డ్ వేసారు, చెత్తలతో కూరుకుపోయింది. ఈ విగ్రహాలకి కాకులు రెట్లకి గాలికి వదిలేశారు. ఆకాశం నుంచి వర్షించినప్పుడు మాత్రమే అట్లకి అభిషేకం జరుగుతుంది. తాగి పడేసినటువంటి మద్యం సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్తలు, డంపింగు సమస్తం అంతా కూడా ఇందులోనే పారేశారు. ఈ మద్యం సీసాలు కూడా ఈ చెరువులో చాలా సీసాలు ఉంటాయి. వీటి గురించి గత 3 నెలలుగా జిల్లా కలెక్టర్ గారికి 3 సార్లు వినతి పత్రాలు దాఖలు చేసుకుంటే ఇప్పటికి ఇది మోక్షం జరిగింది. కానీ ఈ రోజున ఇంకా ఈ డంపింగ్లోంచి ఈ శివలింగం తీయలేదని చెప్పి నేను ఇక్కడికి వచ్చి భారతం మొత్తం అంతా కూడా కంప్లీట్ అంతా కూడా మట్టి తీస్తే ఇక్కడ ఎక్కడ కూడా శివలింగం కనబడలేదు. ఈ శివలింగం కనబడలేదని ఇక్కడ పక్కన వాకప్ చేస్తే ఒక 3 నెలల కిందటో 6 నెలల కిందటో ఈ శివలింగాన్ని పెకలించి పట్టుకుపోయారని చెప్పి తెలిసింది. అంటే మరి దేవాదాయ శాఖకి బాధ్యత లేదా? ఈ దేవతా విగ్రహాలు ఇలా గాలికి వదిలేస్తే, ఎవరైనా హిందూ దేవతలకు అపచారం చేస్తే మరి అటువంటప్పుడు సమాజంలో ఎటువంటి విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మంచి పద్ధతి, మంచి విధానం కాదు కదా. పౌర సంక్షేమ సంఘం ఏడాది కాలంగా చెబుతూ ఉంది, ఈ దేవతామూర్తుల విగ్రహాలకి రోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించండి, పైన గొడుగులు పెట్టండి, చుట్టూ గ్రిల్స్ పెట్టండి, వాటికి రక్షణ కల్పించండి. దీన్నంతటి కూడా గ్రౌండ్ని వీధి దీపాలు ఏర్పాటు చేసి, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేసి, చక్కగా నీటిలో నీరుని తోడించేసి, కోనేరులో నీరుని తోడించేసి దీన్ని ఆధ్యాత్మిక పార్కుగా తయారు చేయమని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతూ ఉంది. అట్లాగే ఈ కోనేరు చుట్టూ కూడా ఓనోకార్పస్ వృక్షవృక్షాలు అంటే పక్షులు వాళ్ళని చెట్లు ఇక్కడ మానవాళికి ఎటువంటి ఉపయోగం లేదు. దీని మీద కోర్టుకు కూడా వెళ్ళారు, కోర్టు కూడా తిరస్కరించింది. కాబట్టి ఆ చెట్లు సమూలంగా తొలగించాలి. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కానీ రమణపేట పార్కులో తీశారు తప్ప ఎక్కడ కూడా తొలగించలేదు. కాబట్టి దయచేసి వీటిని తొలగించండి. అట్లాగే ఇక్కడ రామాలయం వీటి చీకటి, ఈ చీకట్లో ఏమవుతుందంటే ఇక్కడ గంజాయి సేవించేవాళ్ళు, మద్యం సేవించేవాళ్ళు ఇక్కడ చేరుతూ ఉన్నారు. మహిళలు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పక్కన ఉన్న బాదంవారి వీధిలో కూడా ఇదే రకమైన సమస్య ఉంది. కాబట్టి ఈ బాలాత్రిపుర సుందర గుడి కోనేరు చుట్టూ మొత్తం కంప్లీట్ అన్ని వీధుల్లోనూ కూడా మరి ఫ్లడ్ లైట్లు వేయించాల్సిన పరిస్థితి ఉంది. 360 రోజులు నిర్వహణ ఉండాలి. ఈ యొక్క శ్రామిక కోనేరుని అభివృద్ధి చేయాలి. ఈ శివలింగం ఏమైంది అనేటువంటిది దర్యాప్తు చేయాలి. ఈ విధంగా ఎవరికి వాళ్ళు శివలింగాలు, దేవతామూర్తుల విగ్రహాలను పెకలించి పట్టుకుపోతే ఇది నగరానికి శోభాయమానం అవుతుందా? అమంగళకరం. ఈ అమంగళకరమైన విధానానికి ప్రాయశ్చిత్తం ఏంటి? అదే ప్రశ్నిస్తున్నాం.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లిన గర్భిణీ స్త్రీని బంధువులకు సంబంధించిన వారికి తెలియకుండా ఆపరేషన్ చేసి మగ శిశువు పుట్టాడని వైద్యులు చెప్పారు. 3 దినాల తర్వాత ఆ మగ శిశువు చనిపోయినట్లుగా తెలియజేశారు. ఆ విషయం తెలియగానే కుటుంబీకులు, రక్త బంధువులు కోపిదికులై హాస్పిటల్ ముందే తమ కడుపు మంటను తెలియజేస్తూ నిరసనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాబు చనిపోయాడన్నారు. పేదవారి పట్ల వైద్యులకు ఎటువంటి ప్రేమ, గౌరవం లేదని అసభ్యంగా మాట్లాడతారని వాపోయారు. ఈ పనికి కారకులైన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆడవాళ్ళకి న్యాయం జరగట్లా. జగన్ ప్రభుత్వంలో ఇలాగే ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఇలాగే నడుస్తుంది. బాబు చంద్రబాబు గారు ఎక్కడున్నారండి? పవన్ కళ్యాణ్ గారు నేనున్నా, జనసేన నేనున్నా. ఆడదానికి న్యాయం, ఆడపిల్లకి న్యాయం. పుట్టిన పిల్లలు చంపేశారండి, పుట్టిన పిల్లలు చంపేశారు సార్. మీరు రావాలి. పసిగుడ్డన్నా, పసిగుడ్డు పసిగుడ్డని చంపేశారు. మాట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. తాజా రాజకీయ పరిణామాలను భవిష్యత్తులో పార్టీ బలోపేతం వంటి అంశాలను చర్చించిన జగన్. సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై కలసికట్టుగా మాట్లాడాలన్న ఉప ముఖ్యమంత్రి. హిందువుల మౌనం వహిస్తే ఆ మౌనం భవిష్యత్ తరాలను నాశనం అవుతుందని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నాడని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి గుడివాడ. తిరుమల లడ్డూ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన అమర్నాథ్. గజపతి నగర పట్టణంలో అట్టహాసంగా మాజీ ఎంపీ మక్కువ జన్మదిన వేడుకలు. స్థానిక టీడీపీ కార్యాలయంలో తన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన వేడుకల్లో పాల్గొన్న శ్రీధర్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నిరంతరం ప్రజల మనిషిగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ యొక్క శక్తిని మీకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు నడిచే మార్గంలో మీ వెంటే మేము అంటూ మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిమాని ఆసిరాడ శ్రీనివాసరావు, గజపతి నగరం. నిరంతరం ప్రజల మనిషిగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ యొక్క శక్తిని మీకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు నడిచే మార్గంలో మీ వెంటే మేము అంటూ మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిమాని ఆసిరాడ శ్రీనివాసరావు, గజపతి నగరం, విజయనగరం జిల్లా. నిరంతరం ప్రజల మనిషిగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ యొక్క శక్తిని మీకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు నడిచే మార్గంలో మీ వెంటే మా పయనమంటూ మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కూపిలి శ్రీను, ప్రొప్రైటర్, కేవీఎస్ హోటల్, విజయనగరం. నిరంతరం ప్రజల మనిషిగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ యొక్క శక్తిని మీకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు నడిచే మార్గంలో మీ వెంట మేము అంటూ మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సాయిరాం జయరాజ్, గజపతి నగరం, విజయనగరం జిల్లా. మాజీ సర్పంచ్. మనసుతో అక్కున చేర్చుకునే వదలని శ్రీధర హాసం, సుస్థిరమైన లోకాభిమానం, గిలిగింతల శతవసంత వికాసం, మీ మార్గం అలుపెరగని ప్రజాశ్రామికం, నిరంతరం మీ బాటలోనే మా పయనం, మీరు చూపిన మార్గం నిర్గే నిర్దేశకం. మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వైకుంఠం ప్రదీప్ కుమార్, టీడీపీ సమన్వయ కమిటీ మెంబర్, గజపతి నగరం, విజయనగరం జిల్లా. మా ప్రియతమ నాయకులు స్నేహశీలి, అందరి వాడు, పిలిస్తే పలికే మనసున్న మారాజు,
శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ డాకి నారాయణప్పల నాయుడు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్.